నమస్తే అని బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారిది ఒక సూపర్ ఐడియా అని చెప్పాలి. ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలను థియేటర్కి పిలిపించి ఆ థియేటర్లో కూర్చొని డైరెక్ట్ గా ఆయన లైవ్ మాట్లాడతాడు. స్క్రీన్ మీద, అంత పెద్ద స్క్రీన్ మీద డైరెక్ట్ గా వాళ్ళతో లైవ్ మాట్లాడతాడు. వాళ్ళ సమస్యలు వింటాడు. అక్కడే స్పాట్ లో పరిష్కరించేటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. నిజంగా క్రియేటివిటీ అనేది ఎక్కడ ఉండదు, మన చుట్టూనే ఉంటది. మనం గమనించమంటే బాగా గమనిస్తే మన చుట్టూ ఉండే వస్తువులు, మన చుట్టూ ఉండే పరిస్థితులు, మనం చేసే పనులు, వీటిలోనే క్రియేటివిటీ ఉంటుంది. బాగా ఆలోచిస్తే వాటినే మనం కరెక్ట్గా యూజ్ చేసుకుని ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు ఆయన జనంలోకి వెళ్తే ఏమవుతుందంటే విపరీతమైన క్రౌడ్ వచ్చేస్తుంది. ఆ క్రౌడ్ వల్ల ఏంటంటే ప్రజలతో ఈయన మమేకం అవలేకపోవటం వల్ల వాళ్ళ సమస్యలు వినలేకపోతున్నాడు. ప్లస్ అక్కడే వాళ్ళ సమస్య తెలుసుకుని ఆ అధికారులను పిలిచి ఇదిగో ఈ పరిస్థితి చేయండి అని చెప్పేసి చెప్పడానికి కూడా అంత టైం ఉండలేదు. అక్కడ క్రౌడ్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఆయన మాట్లాడనివ్వట్లేదు. అలా కాకుండా డైరెక్ట్ గా ఆయన లైవ్ లో థియేటర్ లో వీళ్ళని కూర్చోబెట్టి ఎంతమంది ఆ గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తులను పిలిపించి అదేవిధంగా అధికారులను కూడా వాళ్ళతో పిలిపించేసి ఒక సమస్య ఉంటుందో ఆ సమస్యకి సంబంధించిన అధికారికి విషయం చెప్పడం, ఇదిగో త్వరగా చేసేయండి విషయం అని చెప్పడం, స్పాట్ లో చాలా వరకు 90 వీలైనంత వరకు స్పాట్ లోనే పరిష్కరించేసి అన్ని సమస్యలు అప్పుడే పరిష్కారం కొన్ని టైం పడుతుందిగా, మరి ఆ టైం పట్టే వాటిని పలానా టైం అంటే ఇచ్చేసి పలానా టైం చేసేయండి అని చెప్పేసి అధికారులకు ఆదేశించడం. ఇలాగా ఒక కొత్త వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకొని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. చాలా మంది హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిజంగా మంచి ఐడియా. అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్లకుండా ఆగిపోవటం కాదు, అంటే ఏదో ఒక రూపేనా ఏదో ఒక మార్గం, అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందని చూసారా, అదే అనమాట. ఇది ఈ కోక చెందింది ఐడియా అనేది నా అభిప్రాయం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ప్రజల సమస్యలు వినాలంటే ఎలాగైనా వినొచ్చు, అది టెక్నాలజీలతో టీవీలు ఎలాగైనా సరే, మొత్తానికైతే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, అదేవిధంగా వాటిని నెరవేర్చాలనేటువంటి పవన్ కళ్యాణ్ బలమైనటువంటి సంకల్పం. ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా వాటన్నిటిని త్యజించి చివరికి ఆ సమస్యలు వినటానికి ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం కనపడుతుంది. మరేమైతే చూద్దాం.